గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడతలోనూ గులాబీ ప్రపంచం సృష్టించింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు జనం పట్టం కట్టారు. చాలా చోట్ల సర్పంచులుగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసినా, పోలీసులు గూండాలతో దాడులు చేసినా కూడా వెరవకుండా ఓటర్లు బీఆర్ఎస్కే మద్దతుగా నిలిచారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు లోన్ చేసినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు సర్పంచులుగా పట్టం కట్టారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ గ్రామాల్లో తన పట్టు నిలుపుకుంది. సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండలంలో 30 స్థానాలకు గాను 20 స్థానాలను గెలుచుకున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కు పరిమితం కాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ గ్రామాల్లో తన పట్టు నిలుపుకుంది. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై జనంలో ఉన్న వ్యతిరేకత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించింది. సిరిసిల్లలో బీజేపీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. సిద్దిపేట గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి రుజువైంది. కారు జెట్ స్పీడ్ తో దూసుకెళ్లి